ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడి ప్రభావం ప్రతికూలంగా ఉన్న సమయంలో కొన్ని రాశుల వ్యక్తులు చెడు అలవాట్లను అలవర్చుకుంటారు. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక వేళ ద్వాదశ రాశులపై సానుకూల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎవరైనా తమ వ్యక్తిగత జీవితంలో మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. ఒకవేళ చెడు అలవాట్లను అలవర్చుకుంటే వాటి నుంచి బయటపడటం అంత సులభం కాదు. నవగ్రహాలలో శనిదేవుడు మనపై ఎక్కువ ప్రభావం చూపుతాడు. అన్ని గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే శనిదేవుడు అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి తన స్థానాన్ని మారుతూ ఉంటాడు. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈ సమయంలో శనిదేవుని ప్రభావంతో కొన్ని రాశుల వ్యక్తులు చెడు అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఏ రాశి వారు చెడు అలవాట్లను నేర్చుకుంటారనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహం ప్రభావంతో వీరు అందరితో కలిసిపోయేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే వీరిని కొన్నిసార్లు బలమైన స్నేహాలు చెడు మార్గంలోకి వెళ్లేలా చేస్తాయి. అలాగే శనిదేవుని ప్రభావంతో కొందరు స్నేహితులతో చెడు సహవాసం చేయటం వల్ల త్వరగా చెడు అలవాట్లకు గురయ్యే అవకాశం ఉంది. స్నేహానికి విలువ ఇచ్చే మేషరాశి వ్యక్తులు స్నేహితుల వల్ల చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులలో ఎవరు మంచివారో గమనించి అలాంటి వారితో స్నేహం చేయాలి. రెండవది మిథున రాశి. మిథున రాశి వారు తమ స్నేహితులను గుడ్డిగా నమ్ముతారు. ఇలాంటి లక్షణాలతో పాటు శనిదేవుని ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు డబ్బుతో సహా ఖరీదైన వస్తువులను తమ స్నేహితులకు ఇస్తారు. కొన్నిసార్లు తమ స్నేహితులను నమ్మినంతగా తమ కుటుంబ సభ్యులను కూడా నమ్మరు. ఇలాంటి బలమైన నమ్మకమే మిథున రాశి వారిని చెడు దారి వైపు వెళ్లేలా చేస్తుంది. ఎందుకంటే కొందరు స్నేహితులను వీరు గుడ్డిగా నమ్మటం వల్ల చెడు మార్గంలో పయనిస్తారట. వారికి తెలియకుండానే చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోతారట. కాబట్టి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీరు ఎవరితోనైనా స్నేహం పెంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చాలా భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటారు. వీరు చేసే ప్రయాణంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. వారితో స్నేహం చేయాలని కోరుకుంటారు. అయితే శనిదేవుని ప్రభావంతో కొత్త వ్యక్తులతో స్నేహం చేసే సమయంలోనే కొన్ని చెడు అలవాట్లను అలవర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది మకర రాశి. మకర రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. శని భగవానుడి ప్రభావంతో వీరు చాలా క్రమశిక్షణతో ఉంటారు. అయితే వీరు తమ స్నేహితులు చెప్పే విషయాలలో ఏది సరైనదో ఆలోచించకుండానే ఓకే అనేస్తారు. ఇలాంటి అవకాశాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకుంటారు. ఈ కారణంగా వీరు చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవుతారు. వీరు ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. స్నేహితులతో ఉండటాన్ని స్వేచ్ఛగా భావిస్తారు. దీంతో వీరు చెడు మార్గం వైపు సులభంగా వెళతారు. గమనిక. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.